జలాల్ పావుల్లో ఇంకొకటి కూలిపోతోంది. ప్రస్తుతం జలాల్కి జోధా బేగంకి మధ్య రేగిన వివాదం మున్ముందు చిలికి చిలికి గాలివానవుతుంది. ఇక ఇదే విధంగా ఇలాగే జలాల్కి సన్నిహితులైన మరో 2-3 మీద ఆరోపణలు వస్తే తనకి చేయూతిచ్చేవారు ఒక్కరు కూడా లేకుండా పోతారు. అప్పుడు ఇష్టం లేకపోయిన జలాల్ నా సహాయం అర్థించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆదాం నేను ఎలా కోరుకున్నానో అలాగే జరుగుతుంది. ఇదేమిటి ఆదాం, నీకు ఆనందంగా లేదా? ఉందమ్మీ జాన్, కానీ నేను ఈ నాణానికి రెండో వైపు గురించి ఆలోచిస్తున్నాను. నిగార్ తన అక్కయ్యని జలాలకి తెలిసిపోతే అప్పుడేమవుతుంది? అప్పుడు జలాల్ నిగారు ఏకమైపోతే అప్పుడెలా? ఒకవేళ చాంద్ బేగంని నువ్వు ఎన్నో ఏళ్లుగా బంధించి ఉంచావని వాళ్లకు తెలిసిపోయినట్టయితే అప్పుడేమవుతుంది అమ్మిజాన్? ఆందోళన పడకు ఆదాం. ఇన్నేళ్లుగా ఎవరికీ తెలియకుండా ఉన్న సంగతి ఇప్పుడు కూడా ఎవరికీ తెలియబోదు. చివరికి చాంద్ బేగంని నేనే అపహరించి దాచి ఉంచిన సంగతి నిగారికి కూడా తెలియదు. వీటన్నిటి వెనుక జలాల్ హస్తమే ఉందని తనిప్పటికీ అనుకుంటోంది. అతి త్వరలోనే మహాచూచకి సైన్యం ఆగ్రాకి వచ్చేస్తుంది. మీ సైన్యం పంజాబ్ దిశగా వెళ్లడానికి సంసిద్ధంగా ఉంది బేగం సాహెబా. 5 దళాలుగా సిద్ధమైన మీ సైన్యం మొఘలాయి సైనికుల రక్తం పీల్చడానికి తహతహలాడుతోంది. పంజాబ్ కేవలం ఒక మార్గం మాత్రమే కాజీర్ బేల్. చేరవలసిన గమ్యం ఆగ్రా కదా. గుర్తుంచుకోండి, ఈ సైనిక దళం బేగం మహాచూచకి సైనిక దళం. ఈ సైన్యం ఎలాంటిది అంటే అసలు వాళ్ళకి ఆగడం అంటే ఏంటో తెలియనిది. దీనికి ముందుకు సాగడం మాత్రమే తెలుసు. ఈ సైన్యం ప్రథమ కర్తవ్యం ఏంటంటే మొఘలాయి సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి మొఘలాయి పతాకాన్ని కిందికి దించటమే వాళ్ళ కర్తవ్యం. మన పతాకాన్ని ఎగురవేయడమే వాళ్ళ లక్ష్యం. వారి దారికి ఎవరు అడ్డు వచ్చినా మీ సైన్యం వాళ్ళని కాలరాసి సాగిపోతుంది. ఇది సైన్యం కాదు, పెను తుఫానులా సాగిపోతుంది. అభినందనలు బేగం సాహెబా. మీ చేతుల్లోనే ఆ సైన్యం పగ్గాలున్నాయి. ఈ సైన్యం లోకంలోనే అతిపెద్దదైన సామ్రాజ్యాన్ని మట్టిపాలు చేయడానికి వెళుతోంది. ఒకటి గుర్తుంచుకో కాజీర్ బేల్, ఈ సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడికి యుద్ధం చేసి విజయం సాధించటానికి తగినంత కారణం ఉంటుంది. అప్పటికీ కూడా వాళ్ళలా చేయలేకపోతే నువ్వు చేయవలసిందల్లా వాళ్ళు దారుణమైన చావుని జీవితాంతం అనుభవించేలా చేయాలి. చిత్తం హిందూ దేశపు మహారాణి, చిత్తం. తోడర్మల్ సాహెబ్, మీరు ధైర్యంగా ఉండండి. ఖుదాని నమ్ముకోండి. ఆయన చేయలేనిదేదీ లేదు. ఆ ఖుదాని నమ్ముకున్న వారికి ఎన్నడూ అన్యాయం జరగదు. నేను కూడా మిమ్మల్ని కాపాడమని ఖుదాని కోరుకుంటాను. నాకు కూడా దైవం మీద పూర్తి నమ్మకం ఉంది జాకీరా. అయినా ఇది నా తలరాతలో ఆ విధాత రాసినది. నేను అనుభవించక తప్పదు. అందుకు నా ప్రాణాలు పోయినా సరే, కానీ షెహనాజ్ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతే చాలు. ఓ నా మౌలా,
నా జగద్రక్షక, ఇవాళ మా హృదయమే మా తీర్పు మీద ఎందుకు తిరుగుబాటు చేస్తోంది? మాకెందుకు ఇప్పుడు జరుగుతున్నదంతా సరైనది కాదు అని మాకెందుకు అనిపిస్తోంది? కొద్దిసేపట్లో తోడరమల్లు గారి ప్రాణాలు పోనున్నాయి, కానీ ఆ తీర్పు చెప్పడానికి ముందు అంతటి కలవరం మాకు ఎప్పుడూ కలగలేదు. ఇలాంటి కలవరం మేము ఇంతవరకు ఏ తీర్పు చెప్పినప్పుడు అస్సలు కలగలేదు. అంటే దాని అర్థం మేము ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నామనేగా. ఓ మా మౌలా, మాకు దారి చూపించు. ఒక బాద్షా ఎన్నడూ అన్యాయం చేయకూడదు. మేమొక బాద్షాగా 100 మంది నేరస్తుల్ని వదిలేయొచ్చుగాక, కానీ ఒక నిరపరాధిని శిక్ష పడకుండా కాపాడాలి. ఓ నా ఖుదా, అశాంతి నిండిన మా హృదయానికి శాంతిని ప్రసాదించు. మమ్మల్ని ఆదుకో.